'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇస్సాకారు కుమారులు నలుగురు. వారు తోలా, పూవా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, ఎరీయేలు, యహ్మయి, ఇబ్సాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలిలై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మికాయేలు, ఒబద్యా, యోవేలు, ఇచ్చియా. వీరు 5 పెద్దలయుండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల రెక్కను వారి వంశములలో సైన్యకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3, బెలా, బేకరు, యొదియావేలు. బెల కుమారులు 5, ఎప్షోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, ఎరిమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. పరాక్రమశాలులు వీరి వంశంలో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జమీరా, యోవాషు, ఎలియజరు, ఎల్యోయనై, ఒమి, ఎరిమోతు, అబియా, అనాతోతు, ఆలెమెతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. పరాక్రమశాలులు వీరందరూ 20,200. యెదియవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు. యొదియావేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. అహేరు కుమారులలో హుషీము అని ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హకు పుట్టిన యహసయేలు, గూని, ఏసరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రియేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మైకా. రెండవ వానికి సెలోపెహదని పేరు. ఈ సెలోపెహదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మైకా ఒక కుమారుని కని అతనికి పెరిషు అని పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరిషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అని ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హల్మిలెకెతు ఇషోదును, అబియేజరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహియాను, షెకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో భూతులకు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి ఘాతులకు ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షైరా ఉత్తరపు బేత్ హోరోనును, దక్షిణపు బేత్ హోరోనును, ఉజ్జెన్, షేరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను.
నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీల ప్రక్కనున్న బెర్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇజ్రాయేలు కుమారుడైన ఏసోపు సంతతి వారు కాపురముండిరి. ఆషేరీయులు ఇమ్నా, ఇచ్వా, ఇష్వి, బెరియా, సెరహు వీరికి సహోదరి. బెరియా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లెటోను, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లెటు కుమారులెవరనగా పాసాకు, బింహాలు, అష్వాతు వీరు యప్లెటునకు కుమారులు. షోమేరు కుమారులు అహీరోగా, యెహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలుషు, ఆమాలు. జోపహు కుమారులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్సా, ఇత్రాను, బేయరా. ఎతరు కుమారులు యపున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజేయ. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులైన ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు. 2వ వాడు అబ్షేలు. 3వ వాడు అహరహు. 4వ వాడు నోహా. 5వ వాడు రాఫా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు. అబీషువ, నయమాను, అహోయహు. గెరా, షెఫూపాను, హూరాము. యెహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహియా, గెరా అనువారు వారిని మనహతునకు చెర తీసుకొని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెర తీసుకొని పోయెను. వారిని పంపివేసిన తర్వాత షహరయీము మోయాబు దేశమందు హూషీము, బయరా అను తన భార్యల యందు కన్న పిల్లలు కాగా, తన భార్య అయిన హోదెషు నందు యోవాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యపూజును, షాక్యాను, మిర్మాను కలెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హూషీము అను దానియందు అతడు అహీటాబును, ఎల్ఫయులను కనెను. ఎల్ఫయులు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనును, లోదును దాని గ్రామములను కట్టించెను. జెరియాయును, షెమయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీలను పారదోలిరి. అహ్యోషాషకు ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజ్కీ, హెబెరు, ఇష్మరై, ఇజ్లియా, యోవాబు అనువారు ఎల్ఫయులకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్బి, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, ఆదాయ, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలియేలు, అబ్నోను, జిక్రీ, హానాను, హనన్య, ఏలాము, అంతోతియా, ఇపిదయ, పెనూయేలు అనువారు షాషుకు కుమారులు. షంషెరై, షెహర్యా, అతల్యా, యహరెష్యా, ఎలీయా, జిక్రీ అనువారు యెహోరాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యోజికెరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషూవను, అబీనాదాబును, ఎష్బయులను కనెను. యోనాతాను కుమారుడు మెరీబైలు. మెరీబైలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయా, ఆహజు.
ఆహజు యెహోయాదాను కనెను. యెహోయాద ఆలెమెతును, అజ్మావెతును, జిమ్మిని కనెను. జిమ్మి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాఫా కుమారుడు. రాఫాకు ఎలెసా కుమారుడు. ఎలెసాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు. యోవాషు 2వ వాడు. ఎలీపెలెటు 3వ వాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.